హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియోలో బియ్యం పిండితో చేసే చెకోడీలు అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చిన్నప్పుడు అందరూ వీటిని తినే ఉంటారు. వీటి టేస్ట్ చాలా బాగుండేది అప్పట్లో. నేను షాప్లో ఇవి కొనుక్కుని తినేదాన్ని చిన్నప్పుడు. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా వీటి కోసం శనగపప్పును అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం పప్పు చెకోడీలు అయితే చేసుకుంటున్నాం. దానికోసం పప్పు నానబెట్టుకోవాలి. శనగపప్పు అయితే తీసుకుంటున్నానండి. మనకి శనగపప్పు బదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. శనగపప్పుని ఖచ్చితంగా 2 గంటలు అయితే నానబెట్టుకోండి. ఎందుకంటే ఇది బాగా నానితేనే క్రిస్పీగా వేగుతుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఇక్కడ నేను పూర్తిగా బియ్యం పిండితో మాత్రమే చేస్తున్నానండి. మామూలుగా మన షాప్స్లో అవి తినేటప్పుడు వాళ్ళు మైదా అయితే వేస్తారు. మీకు నచ్చితే మైదా వేసుకోండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1/2 కప్పు మైదా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిండి ఏ క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి సమానంగా నీళ్ళు అయితే తీసుకోవాలండి. 1 కప్పు పిండి తీసుకుంటున్నాను కదా, 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో మన రుచికి సరిపడగా ఉప్పు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వేసుకున్నాను. అలానే 1 స్పూన్ కారం వేసుకున్నాను. మనకి వేగిన తర్వాత అంత కారం ఏమనిపించదండి, 1 స్పూన్ సరిపోద్ది. తర్వాత దీంట్లో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకసారి కలుపుకోండి. బయట షాపుల్లో ఇందులో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటారండి. ఫుడ్ కలర్ అయితే హెల్త్కి మంచిది కాదు కదా, నేనైతే వేయలేదు. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టిన బియ్య పిండి ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువైందంటే పలచగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. మనకి నచ్చితే వాటర్లో నువ్వులు కానీ వాము కానీ అలాంటివి ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. అలానే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, అది పూర్తిగా నానిపోయింది. మనం ఇలాగా ముక్క ఇరిచి చూస్తే కరెక్ట్గా కట్ అవుతుంది. లోపల పచ్చిగా ఏం లేదు, మొత్తం నానిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుని వాటర్ అంతా తీసేయండి. ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన శనగపప్పును అయితే వేసుకుని తడంతా తీసేసుకోవాలి. ఇవి తడిగా ఉన్నప్పుడే మనం చెకోడీలు చేస్తే పిండి అంతా తడిగా అయిపోయి సరిగ్గా రావండి. అందుకని వీటికి తడి ఏమన్నా ఉంటే మొత్తం తుడిచేసుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. వరిపిండిని అయితే పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కాస్త గోరువెచ్చగా మనం చేయి పెట్టగలిగినంత హీట్ ఉండేటప్పుడు తీసుకోండి. మన చేతికి తడి చేసుకుంటూ కానీ లేదంటే ఆయిల్ రాసుకుంటూ కానీ దీన్ని ముద్దలాగా అయితే చుట్టుకోవాలి. చేయి కాలే అంత వేడి లేకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోండి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి, లేదంటే పగుళ్ళు కింద వచ్చేస్తాయి. మనం చేసినప్పుడు చెకోడీలు ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. ఇంక నేనైతే కిచెన్ టాప్ పైన బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాను. ఇప్పుడు పిండిని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. కొంచెంగా తీసుకోవాలి చిన్న ముద్దల కింద. దాన్ని మన చేతులతోటి ఇలా చేసుకోవాలి. మనకి చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కనుక ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా కాస్త పొడవుగా చేసుకున్న తర్వాత శనగపప్పు ఉంది కదా, దాన్ని అయితే వేసుకుని కాస్త చిన్నగా నొక్కుంటూ రోల్ చేసుకోవాలి. అయితే మనం ఓన్లీ బియ్యం పిండి తీసుకుని చేసుకుంటున్నాం కాబట్టి చాలా కష్టంగా ఉంటుందండి చేసేటప్పుడు. అంటే మనం చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. నేనైతే వీడియో కోసం శనగపప్పు బాగుంటుందని ఇదే చేశాను, కానీ మీరైతే పెసరపప్పు చేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే శనగపప్పు వల్ల విరిగిపోతూ ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా చెకోడీలు అయితే చుట్టుకోవడం. ఇలా అయితే నేను చేసేసుకున్నాను. మనకి ఇలా కొంచెం కింద చేసుకోవడం రాలేదనుకోండి, ఇలా చేతిలోనే కొంచెం పప్పు వేసుకుని ఇలా చేతిలోనే రోల్ చేసుకుని చెకోడీలు అయితే చేసుకోండి. మనకి పగులుతూ ఉంటాయి కదా, వాటిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి. సైజుకి నచ్చినట్టుగా పెద్దగా కానీ చిన్నగా కానీ రెడీ చేసుకోండి. ఇలా అయితే రెడీ చేసేసుకుని అన్నింటినీ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అవనివ్వండి. మరిగిపోయేంతగా హీట్ అవ్వని అవసరం లేదండి. మీడియం హీట్ మీద ఉన్నప్పుడే మనం చెకోడీలను అయితే వేసుకోవాలి.
ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోండి. అన్నీ ఒకసారి వేసేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకుని వేపుకోండి. హై ఫ్లేమ్లో కనుక పెట్టి వేసేసుకుని వేపేసుకున్నారంటే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపలైతే వేగవండి, పచ్చిగా ఉండిపోతాయి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా కొన్నే వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోకండి. నాకైతే ఒక 10 మినిట్స్ వరకు పట్టింది. కొంచెం ఎక్కువసేపే వేయించుకోండి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండకుండా వేగాలి కదా, కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఒకవైపు వేగిన తర్వాత మరి సైడ్ కూడా వేపుకొని బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మంచి కలర్ వచ్చాయో. సేమ్ ఇలానే మిగిలినవి కూడా ఆయిల్లో వేసేసుకుని అన్నింటినీ ఫ్రై చేసుకోండి. ఇలానే చెకోడీలన్నీ వేపేసుకున్నాను. అన్నింటినీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి విరవగానే ఎంత ఫాస్ట్గా విరిగిపోయిందో. మీరు మీ చిన్నప్పుడు వీటిని తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.